తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పు. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నారులే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీ ఆర్జే అవికృతి అదరగొట్టే అశు వాట్సాప్ పిట్ట. సో ఈ రోజు మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో తను స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఒక్క లైఫ్ ని మేనేజ్ చేయడమే కష్టము. బట్ వీళ్ళు వచ్చేసి మర్చెంట్ లైఫ్ ని, మ్యారేజ్ లైఫ్ ని, అట్లనే ఇంకా మూవీస్ అలా లైఫ్ ని కూడా కంటిన్యూ చేస్తున్నమాట. సో 3 రంగాల్లో ఆరితేరారు. అది ఎవరో కాదు, మన రాజ్ అద్వితి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఎట్లున్నారు? మీరు ఎట్లున్నారు? నేను బిందాస్ బాగున్నాను. 11 months షిప్ లో ట్రావెల్ చేసి ఎట్లాస్ట్ ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, సో ముఖ్యంగా మన బుజ్జి తల్లి మానుషి ఎలా ఉంది? మానుషి ఫ్యాన్స్ మొత్తం మానుషికే ఉన్నారు. అట్లా ఏమంటారు, సైడ్ ఫోకస్ వెళ్ళిపోయింది అనమాట అందరికి. అందుకే యా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చిన్నపిల్ల క్యూట్ గా ఉంటది కానీ ఎక్కువ అబ్బాయి పెడితే బోర్ కొడుతుంది అనుకున్నా కానీ ఏ వీడియో పెట్టినా మానుషి లేదేంటి అని అడుగుతున్నారు. సో నా టెక్నికల్ వీడియోస్లలో, ఆ షిప్ వీడియోస్లలో కూడా మానుషిని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అవును, చాలా క్యూట్. అసలు చాలా ఏమంటారంటే ఆమె మాటలు కూడా డామినేటింగ్ గా. అసలు నేను చూసాను ఆ వీడియోలో, తను అడుగుతుండే కదా, ఏంది ఇది నా ఇల్లు అని చెప్పి. అసలు ఎవరో చెప్పినట్టే చేస్తుంటది. ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా ఏంది? ట్రైనింగ్ కాదు, తనకి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు అది నా ఇల్లు అన్న ఫీలింగ్ తో తను ఉంటది అనమాట. సడన్ గా అలా అనేసరికి నా ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమంటారా అన్నట్టు చిన్నపిల్లలు ఆర్గ్యూ చేస్తారు కదా గ్రాండ్ పేరెంట్స్ తోటి. అది కామన్, ప్రతి ఒక్కరి ఇంట్లో సరదాగా చేస్తున్నట్టు వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి తోడు వాళ్ళ పిన్ని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనమాట. సో అందుకే వాళ్ళ పిన్నిని పిలిచి దా బల్ల గుద్దు అని చెప్పి ఇక తన కాన్ఫిడెన్స్ ఇచ్చేసరికి ఇంకెక్కువ ఆర్గ్యూ చేసేసింది. అవును, సూపర్ అనిపిస్తుంది మంచిగా. సో అద్వితి కూడా సైడ్ ట్రాక్ చేయకుండా అద్వితిని కూడా ఇస్తారు. యాక్చువల్లీ ఏమనుకున్న ప్లాన్ అంటే, మీ అన్ని ఇంటర్వ్యూస్ చూసాను, సో ఎక్కువ మీరే మాట్లాడు. సో మా ఇప్పుడు అద్వితి అదే అలియాస్ ధరణికి కొంచెం స్క్రీన్ స్పేస్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే అద్వితి మాట్లాడాలి. అదే లైక్ నా చిన్నప్పటి ఫ్రెండ్ ధరణి, ఆమెలో ఉన్న టాలెంట్ ని ఇప్పుడు బాగా బయటికి దిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఓకే, సో ధరణి ఎట్లున్నావు చెప్పు. నీకే ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు మనం గలీలో షాప్ లో ఆడుకున్న టైం నుంచి ఇప్పటికి నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అనిపిస్తుంది 1 line లో? అది నువ్వే చెప్పాలి అసలు. అంటే నీ లైఫ్ లో నువ్వు చెప్పాలి, నా లైఫ్ ది నేను చెప్తా. నీ లైఫ్ ది ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ ఫేస్ డిఫరెంట్ కదా మనకి. ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కలా ఉండేవాళ్ళము. ఇంకా తర్వాత కాలేజెస్ కి వచ్చాక ఎవరు బిజీ వాళ్ళది. అవును, యాక్చువల్లీ నేను కూడా చిన్నప్పుడు అప్పుడు చూసిన తర్వాత ఎట్లా ఆల్మోస్ట్ లైక్ 20 years తర్వాత చూసిన, నాకు అనిపించింది అసలు ధరణి, అసలు నేను వీడియోస్ చూసి అప్పుడు అనుకున్నా, అసలు ఏంది ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తుంది, ఎక్కడైనా నేర్చుకున్నావా ఏంది ట్రైనింగ్? ఫస్ట్ చెప్పు, అది నాకు నిజంగా చెప్పు. ట్రైనింగ్ కాదు, నా సాడిజం వల్ల నేర్చుకుంది. అంటే నిజంగా అది తనది లైక్ యాక్టింగ్ కూడా తను ఏదైనా చేస్తుంది కదా జనరల్లీ, అవి చూస్తే ఎన్నో సో న్యాచురల్ గా ఉంటది. అదేదో ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా చెప్పి ఇట్లా చెయ్యి అంటే మనం ఏదో ఒక ఫేస్ లో ఒక తడబాటు కనబడుతుంది కదా. సో ఆ తడబాటు నిజంగా కనబడది. నేను నిజంగా ఏమంటారు, చూసిన అన్ని వీడియోస్ కాబట్టి అట్లా చెప్తున్నా. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ. సో చెప్పు దాని గురించి. యాక్టింగ్ గురించి చెప్పు. యాక్టింగ్ అసలు ఎవరు బాగుండాలని అంటారు. నువ్వు ఇంకా యాక్టింగ్ యాక్టింగ్ లా ఉండదు కాబట్టి యాక్టింగ్ బాగుండదు, నేచురల్ వేలో చేస్తుంది అని అంటున్నారు. కరెక్ట్. ఎక్కువ కామెంట్స్ మటుకు అక్క నువ్వు కొంచెం యాక్టింగ్ నేర్చుకో, ఇంకా కొంచెం మంచిగా చేయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉంటది అంటే, ఏదైనా కామెడీ చేస్తే నిజంగా ఆ జబర్దస్త్ టైప్ లోనో ఏదో కొంచెం కామెడీ ఎక్స్ప్రెషన్స్ లాగా రావాలి అని అందరు యాక్ట్ చేస్తారు. ఈమె చేసేది ఎలా ఉంటది అంటే, అలా చేయకు, నేను అంటాను అనమాట, నువ్వు న్యాచురల్ గా ఎలా ఉంటావు అలానే చెయ్యి. అలా చేస్తే ఇండివిజువాలిటీ పోతుంది కదా. మనం చేసేది రియల్ లైఫ్ లో జరిగేటి, దానికి తగ్గట్టే చెయ్యి అన్నట్టు చెప్తాను. సో కొందరికి అది అనిపిస్తుంది యాక్టింగ్ టైప్ లేదు అని చెప్పి. కానీ నిజంగా బాగుంటది.
టు బి ఫ్రాంక్ చెప్తాను, ఎందుకంటే మానుషి ఎట్లా అంటే డామినేట్ గా చేస్తుంటది కదా, నువ్వేంటంటే ఆ టైం కి స్పాంటేనియస్ ఇప్పుడు యాజ్ ఏ మదర్ ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ అవుతావు, అంతే కదా, యాక్టింగ్ చేస్తున్నట్టు ఏం అనిపించదు, చాలా బాగుంటది. ఓకే, సో ఫస్ట్ రాజేష్ నీకే. సో నీకు యాక్చువల్లీ తనకి అద్వితితో ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ మీ 2018 లో అయింది అనుకుంటా కదా మ్యారేజ్, 2018. యా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ మూమెంట్ అంటూ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే మేము బయట ఇంట్లో కాకుండా బయట ఎప్పుడైనా మేము ఇండివిజువల్ గా తిరుగుతాం చూడు, అవన్నీ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు తను తనలాగా ఉంటది, కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తుంది, కొంచెం కపుల్ స్పెండింగ్ అంటే కొంచెం బాగుంటది కదా. అలా మేము బాలి ట్రిప్ వెళ్ళినప్పుడు, ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ అన్ని మంచిగా అనిపిస్తాయి. అంటే బయట తిరిగినప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇక మామూలుగా ఈమె ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది, లేదంటే మామూలుగా ఉంటది ఇంట్లో. అంటే యాక్చువల్లీ టూ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ఆల్రెడీ న్యాచురల్ గానే బాగున్నప్పుడు రెడీ అవ్వడం అవసరం లేదు కదా, సో అట్లా అన్నమాట. ఓకే ఓకే, నిజంగానే. ఓకే సరే, నెక్స్ట్ నువ్వు చెప్పు అద్వితి. నీకు అంటే తను షిప్ లో ఉన్నప్పుడు నాకు బాగుంది అని మాత్రం చెప్పకు ప్లీజ్, ఓకేనా? మిగతా ఏదైనా చెప్పు. షిప్ లో ఉన్నప్పుడు కన్నా ఇంట్లో ఉన్నప్పుడే బాగుంటది. ఎందుకంటే మనిషి పనులు నేను చేయడం అవసరం లేదు. ఏదన్నా నేను కొంచెం గట్టిగా అంటా అని అమ్మ నాన్న చేస్తట్లే నువ్వు వద్దు అండ్ ఓకే, పనులన్నీ చిన్న చిన్న పనులు కాదు, పొద్దు నుంచి రాత్రి పడుకునే ఎక్కువ వరకు మటుకు అన్ని పనులు వాళ్ళు రెడీ చేస్తారు. ఓకే పాప పనులు. పనులు. ఓకే ఓకే, సో మిగతా పనులు కాదని చెప్పేసి మిగతా పనులు నాకు రావు, నేను చేస్తే మళ్ళీ అది చెడిపోతుంది అని చెప్పి ఒక అది. ఈవెన్ పాలు కలపడం కూడా రాదు. ఓకే, సో మెల్లిమెల్లిగా అలా అలా నేర్చుకుంటున్నారు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ జనరల్ ఇప్పుడు మీ మరైన్ లైఫ్ గురించి మాట్లాడదాం. చాలా మంది మెయిన్ కేటగిరీ క్వశ్చన్స్ ఎట్లా అంటే ఇది మిస్ అవుతాము ఫ్యామిలీని అనే ధోరణి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మీకు జనరలీ ఎప్పుడు బాగా ఒక టైం ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా ఆల్మోస్ట్, సో ఎప్పుడు చాలా భయంగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? అబ్బా అసలు ఇంత భయంగా ఉంది ఏంటి ఇక్కడ అన్నట్టు అనిపించిన మరైన్ లైఫ్ లో, సీలో? భయంకరంగా అంటే 2 ఇన్సిడెంట్స్ అప్పుడు నాకు భయం వేస్తుంది. ఒకటేమో న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు అది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు హరికేన్, సైక్లోన్, ఒకేసారి రఫ్ వెదర్ మా కిటికీ నుంచి అంటే నేను అకామిడేషన్ లోపల నా క్యాబిన్ లో ఉన్నా గానీ ఒక్కసారి ఇలా విండో నుంచి చూస్తే అలలన్నీ ఇట్లా మీద పడుతున్నట్టు, మన అన్ని ఇయర్స్ నుంచి షిప్ లో ఉన్నా గానీ ఒకేసారి అంత రఫ్ వెదర్ చూసినప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో భయం వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పైరేట్ అటాక్స్ అవి జరుగుతాయి. ఆ ఏరియాకి అన్సేఫ్ జోన్ కి మనం వెళ్తున్నాము, పైరసీ జోన్ కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు మనకి లక్ బాగాలేకపోతే ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ 2 ఇన్సిడెంట్స్ కాకుండా మిగిలిన ప్రతిదానికి అలవాటు పడిపోతాము, అంత డేంజర్ ఏం అనిపించదు. ఓకే ఓకే, సో అద్వితి నీకు చిన్నప్పుడు ఎప్పుడో బుక్ లో మామూలుగా చదివి ఉంటావు, ఓకేనా? ఏదో పైరేట్స్ ఇట్లా దొంగలు ఏందో అని చదివి ఉంటావు. నిజంగా అసలు అట్లా ఎప్పుడన్నా అనుకున్నావు నాకు ఇట్లాంటి హస్బెండ్ దొరుకుతాడు, ఒక అతను ఇట్లా మరైన్ లో వెళ్తాడు ఇట్లా, ఎప్పుడన్నా జస్ట్ ఇమాజిన్ చేసుకున్నావు అసలు? అసలు అనుకోలేదు. ఓకే, సో ఒకవేళ నీకు కూడా వెళ్ళే అవకాశం వచ్చింది అనుకో, వెళ్ళడానికి రెడీ ఉంటావా? ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది కానీ ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉంటే తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం అంటే షార్ట్ వెకేషన్ టైప్ తీసుకెళ్ళొచ్చు. ఒక 1 మంత్ కి తీసుకెళ్ళి తర్వాత ఏదైనా పోర్ట్ వచ్చినప్పుడు అక్కడ దిగి వెళ్ళేటట్టు వెళ్తే బాగుంటది. అంటే ఫ్యామిలీతో అలౌడ్ ఉండదు, బట్ కొంచెం అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ వస్తున్నాయి అన్నమాట. కొన్ని అరబ్ కంట్రీస్ లో లేడీస్ ని షిప్ లో అలౌ చేయరు, ఫ్యామిలీస్ ని అలౌ చేయరు. కొన్ని కంట్రీస్ లో అసలు వీళ్ళకి వీసా ఉండాలన్నమాట. ప్రతి కంట్రీకి వీసా అంటే కష్టము. సో అవన్నీ మేనేజ్ చేయడం కష్టం. ఒకవేళ ఆ షిప్ ఇండియాలోనే తిరుగుతుంది, కోస్టల్ వెజిల్ అనుకో, మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ అనుకో, సో అక్కడ తిరిగే ఛాన్స్ ఉంటది. అలాంటిది కంపెనీలో ఎప్పుడైనా జాయిన్ అయినప్పుడు ఛాన్స్ దొరికితే అలా ఒక సమ్మర్ వెకేషన్ టైప్ లో
ఫ్యామిలీని అలా తీసుకెళ్ళి షిప్ లో అలా వెళ్ళేసి రావచ్చు అనమాట. ఓకే. yes. సో తప్పకుండా ఒకసారి అట్లా వెళ్ళండి. ఎందుకంటే మంచి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు బాగుంటది కదా. సో సో యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు వీసా అది కంపల్సరీ మీకు ఇస్తారా, ప్రొవైడ్ చేస్తారా? అది ఎట్లా ఉంటది ప్రాసెస్? ఇప్పుడు మీరు మర్చెంట్ నేవీ వెళ్ళినప్పుడు సో అన్ని కంట్రీస్ కి వీసా అనేది మీకు ప్రొవైడ్ చేస్తారా? మాకు మా అందరికి కామన్ గా ప్రతి ఒక్క కంట్రీ సిటిజన్ కి పాస్పోర్ట్ ఉంటది. మెర్చెంట్ నేవీ వాళ్ళకి పాస్పోర్ట్ తో పాటు సిడిసి అని ఒకటి ఉంటది అనమాట. కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని. అంటే మేము మెర్చెంట్ నేవీ ప్రొఫెషన్ లో ఉన్నట్టు సర్టిఫికేషన్. ప్లస్ ఇంకొన్ని కంట్రీస్ కి ఎక్స్ట్రాగా అక్కడ వీసా ఉండాలన్నమాట. అంటే మొత్తం పర్మనెంట్ వీసా టైప్ కాకుండా విజిటింగ్ వీసా టైప్ లో మెర్చెంట్ నేవీ వాళ్ళకి కూడా కొన్ని వీసాస్ ఉంటాయి. యుఎస్ఏలో అలా ట్రాన్సిట్ అవ్వాలి అనుకున్నప్పుడు C1D వీసా అని ఒకటి ఉంటుంది. మామూలుగా విజిటింగ్ వీసా వాళ్ళకి B1 B2 అని ఉంటుంది. సో మా మెర్చెంట్ నేవీ వాళ్ళకి C1D వీసా అని ఒకటి ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఒక వీసా ఉంటది. అంటే ప్రతి దేశానికి కొన్ని వీసాస్ ఒక 5-6 కంట్రీస్ మెయిన్ గా తీసుకుంటారు. యూరోప్ కి సంబంధించింది కూడా ఒకటి ఉంటుంది అనమాట వీసా. అవి కాకుండా మిగిలింది జస్ట్ సిడిసి తోటి నడుస్తుంది అనమాట. ఏ కంట్రీకైనా మేము వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. సో స్పెసిఫిక్ వీసా అట్లా ఏం అవసరం లేదు. నార్మల్లీ అది ఒక సిడిసి అనే ఒకటి దాంతోని వాళ్ళు అన్ని కంట్రీస్ ని అలౌ చేస్తారన్నమాట. Yes. ఓకే. సో అద్వితి నువ్వు చెప్పు. యాక్చువల్లీ సో జనరల్లీ నువ్వు ఏ టైమ్స్ లో తిన నుంచి ఇప్పుడు ఆ షిప్ లో వెళ్ళారనుకో ఎప్పుడు కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు జనరల్లీ? అంటే అంటే డేస్ కి ఇప్పుడు ఎట్లా? మామూలుగా మన ఇండియన్ టైమ్ జోన్ అంటే పర్టికులర్ ఈవినింగ్ 5 తర్వాత లేకపోతే 7 to 8 ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళ షిప్ మొత్తం ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి సో టైమ్ జోన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో నాకే ఇప్పుడు కొత్తగా అనిపిస్తది. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు నేను ఇండియాలో తినుంది ఈవినింగ్ చేద్దామని అనుకుంటాను. నేనేమో యూఎస్ఏలో ఒకసారి ఉంటాను, ఒకసారి ఆస్ట్రేలియాలో ఉంటాను, ఒకసారి యూకేలో ఉంటది షిప్. ప్రతిసారి టైమ్ జోన్ చేంజ్ అవుతూ ఉంటదన్నమాట. సో అప్పుడప్పుడు అర్ధరాత్రులు కూడా ఫోన్ చేస్తాను. ఓపికతోటి లిఫ్ట్ చేసి మాట్లాడుతది. నాకు టైం దొరికినప్పుడు నేను ఫోన్ చేస్తాను. తను మాట్లాడుతది. అవును. సో నెట్వర్క్ అనేది ప్రాపర్ గా ఉంటదా? అంటే తను ఎప్పుడు మాట్లాడాలనుకున్నా కుదరదు. సో నువ్వెప్పుడు మాట్లాడాలనుకున్నా తను మాట్లాడాలి. అంతే కదా? యాహ్! మాక్సిమం నాకు సిగ్నల్ ఉన్నప్పుడే ఐ మీన్ నేను ఫ్రీగా మాట్లాడాలి అనుకున్న టైంకే నాకు షిప్‌లో ఇంటర్నెట్ బాగున్నప్పుడే నేను ఫోన్ చేస్తాను. తిను వెంటనే కాల్ చేయాలి అంటే నేను ఓకే. వర్క్‌లో ఉండొచ్చు. నా దగ్గర సిగ్నల్ లేకపోవచ్చు. అలా ఉంటది ప్రాబ్లమ్. ఓకే. సో నెట్వర్క్ అవంతా ప్రాపర్ గా ఉండవు అంటారు. అంతే కదా? అంటే బేస్డ్ ఆన్ ది ప్లేస్, టైమ్ ఇంకా అన్ని బట్టి. అవునవును. ఓకే. ఓకే. సో యాక్చువల్లీ ఇంకా నీకు జనరల్లీ అద్వితి ఇప్పుడు ఎప్పుడైనా వుమెన్ అనగానే మనం ఏదన్నా జాబ్ చేయాలి, బయటెళ్ళాలి అట్లా అనుకుంటారు కదా! జనరల్లీ అట్లా నీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను డిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? అలా ఏం లేదు. అట్లా ఏమి అనిపియలేదా? నా ఒపీనియన్ ఏంటంటే ఈమెకి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. వర్క్ చేయొచ్చు. నేను ఒక్కరి చాయిస్‌ని గౌరవిస్తాను. బట్ తిను వర్క్ చేయట్లేదని నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఈమె రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుందంటే పాపకి అవసరం. నేను షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరు పేరెంట్స్ చూసుకునే వాళ్ళలో ఒకరు మొత్తం మిస్ అయిపోతున్నారు. సో ఒకరికి మొత్తం 100% రెస్పాన్సిబిలిటీ పడుతున్నప్పుడు ఈ స్టార్టింగ్ 1 to 5 ఇయర్స్ అన్నది పాప లైఫ్‌లో ఇంపార్టెంట్. ఆ టైంలో పేరెంట్ కేర్ అనేది ఉండాలి. ఆలన పాలన చూసుకోవడానికి ఒకటి ఉండాలి. తర్వాత ఫ్యూచర్‌లో వీళ్ళు పిల్లలే రియలైజ్ అవుతారు. అంటే మదర్ కెరియర్‌ని పక్కన పెట్టి నాకు కేర్ తీసుకుందని ఒక ఇంపార్టెన్స్ చూపించింది. వాళ్ళు పెద్దయినాక రియలైజ్ అవుతారు. ఈళ్ళకి లోపల మామూలుగా ఇటువంటి స్టేజ్‌లో ఉన్న లేడీస్‌కి ఏమనిపిస్తదంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు కదా! అని ఒక ఫీలింగ్ ఉంటది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కన్నా ఎక్కువ ఈ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి తర్వాత తెలుస్తదన్నది నా ఫీలింగ్. అంటే వీళ్ళు పిల్లల లైఫ్ కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు అని వీళ్ళకి తర్వాత సాటిస్ఫాక్షన్ వస్తది. అవును. కానీ నిజంగా అది ఎందుకంటే ఈ టైంలో వాళ్ళతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్‌లో కూడా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మిస్ అయిన ఫీలింగ్ మళ్ళీ తర్వాత వాళ్ళకి రావద్దు అని చెప్పేసి అంటుంటారు కదా! ఓకే. సో సో అద్వితి చెప్పు నువ్వు యాక్చువల్లీ సో తను ఎలాగో మెరైన్ లైఫ్‌లో ఎక్కువ ఉంటుంటారు. సో మీరు మ్యారేజ్ లైఫ్‌లో తన నుంచి ఎట్లాంటి గిఫ్ట్స్ చూసాను యాక్చువల్లీ వీడియోస్‌లో అన్నిట్లో ఇన్ని గిఫ్ట్స్ తీసుకుంటారు. సో బెస్ట్ గిఫ్ట్ ఏంటి ఇంతవరకు ఇచ్చింది? యాక్చువల్లీ అన్ని దేశాలకు వెళ్ళాడు కదా! ఏమేం గిఫ్ట్స్ తెచ్చాడు అనే క్వెషన్ అన్నమాట. నాకైతే ఏం తీసుకొని రాలే ఇప్పుడు అన్ని మానసిక వస్తాయి. ఒక్క గిఫ్ట్ కూడా తేరా మా ధరణికి అసలు మరి ఘోరం ఇది.
అన్ని మానసికే వస్తాయి ఎక్కువ. మానసికి వస్తాయి. మానసికి 90% వస్తాయి. ఈమెకు 10% మంచి హ్యాండ్ బ్యాగ్ నచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా ఫారిన్ కంట్రీలో వీళ్ళకి ఏదైనా తీసుకెళ్ళిందనుకో ఏదన్నా ఒకసారి ఒక ఏంటి వార్మ్ వేర్ అంటారు కదా పెద్ద స్వెటర్ వింటర్ వేర్ ఒకటి తీసుకో. నేను అది ఎంతో డబ్బులు పెట్టి తీసుకుంటే ఇప్పటివరకు నా కళ్ళ ముందట వేసుకోలేదు. కాదక్క ఆ వెదర్ కి తగ్గట్టు ఎండాకాలం వేసుకోమంటే ఎట్లా వేసుకుంటది అదే మరి అదే ఇండియన్ కదా. చలికన్నా వేసుకుంటే ఇట్లా కారిపోతాయి. అసలు మామూలుగానే ఉంటది ఏమంటారు ఎండ మనకి చాయిస్ వెదర్ ఇస్తాను. నువ్వు అట్మాస్ఫియర్. షాపింగ్ మాల్ వెళ్ళు అక్కడ నువ్వు యూజ్ చేసుకో నీకు నచ్చింది కొనుక్కో. దాని నీకు తెచ్చింది నువ్వు వేసుకున్నప్పుడు నీకు నచ్చింది నువ్వు కొనుక్కో అని నేను వదిలేస్తా. అంటే అట్లా కాదు మనకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలన్నమాట. సో సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటే సర్ప్రైజ్ అవ్వాలి కదా. సో అట్లాంటివి మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చి కొనుక్కోమంటే అది సర్ప్రైజ్ గిఫ్ట్ ఎట్లా అవుతుంది? అది నోన్ గిఫ్ట్ కదా. సో అట్లా అనమాట. గిఫ్ట్ ఇచ్చింది కదా హ్యాండ్ బ్యాగ్స్. ఓకే ఓకే. సో నెక్స్ట్ మీకు వచ్చిన గిఫ్ట్ ఏంటి? మీకు సర్ప్రైజ్ గా ధరణి అద్వితి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? నాకు సర్ప్రైజ్ గాను ఒకసారి తను ఏంటి ఇలా యూట్యూబ్ లో వచ్చిన మనీ అవన్నీ ప్రమోషన్స్ కి అప్పుడప్పుడు చిన్న చిన్న వచ్చినాయని దాచిపెట్టుకొని నాకు ఒక బ్రాస్లెట్ చేసి ఇచ్చింది అనమాట. యాక్చువల్ గా నాకు బ్రాస్లెట్ ఐడియా పెళ్ళప్పుడే ఉండేది. అది గుర్తుపెట్టుకుంది అనుకుంటా. పెళ్ళప్పుడు బ్రాస్లెట్ లేదు కనీసం తను ఇష్టపడ్డాడు కదా అని చెప్పి ఆ మనీ అంతా కలెక్ట్ అయిన తర్వాత బ్రాస్లెట్ చేసి ఫాదర్స్ డే కి ఇప్పించింది. ఈమె చేసినా గానీ మళ్ళీ పాపతో ఇప్పిద్దాం అన్నట్టు ఫాదర్స్ డే రోజు చేపించి అది ఇచ్చింది. గిఫ్ట్ అంటే ఈమెకి బర్త్డే అప్పుడు స్కూటీ కొన్నది కదా. మెల్లి మెల్లిగా గుర్తెచ్చుకొని లోపల నుంచి ఇంకేం చెప్పేసి అంతేనా? ఉమ్. సో మీరు బెస్ట్ అసలు యాక్చువల్లీ గిఫ్ట్ అనేది మనకి ఒక వే ఆఫ్ లవ్ ముఖ్యంగా చూపించడం అని చెప్పేసి. సో అది గిఫ్ట్ అంటే మనకి ఏదైనా చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు. సో దట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ మీ ఇద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది చాలా బాగుంది కాబట్టి సో అది మ్యాటర్ కాదు. ఓకే. సో చెప్పండి. బెస్ట్ మూమెంట్స్ అయితే ఆల్రెడీ చెప్పారు. జనరల్లీ ఇప్పుడు తనకి యాక్టింగ్ గానీ అవంటి ఇష్టం ఉండదని చెప్పారు కదా. సో ఎప్పుడు ఎక్కువ చిరాకు తెప్పిస్తే మిమ్మల్ని అసలు ఇంత చిరాకి మనుషుని ఎక్కడ చూడలేరా నాయన ఎక్కడి నుంచి వచ్చినావు అని అనుకున్న సిచ్యువేషన్ ఏంది? అద్వితీనా? అది ఎవ్రీ వీడియో కానీ నడుస్తూనే ఉంటారు నాకు. అది కామన్ ఇక డైలీ నడుస్తుంటది జస్ట్ రొటీన్ గా. ఆమె ప్రతిసారి నో అనే అంటది. ఈ వీడియో చేద్దామని నేనంటే వద్దు బతిమిలాడి తర్వాత చేయించుకోవాలి. ఈ మధ్య కొంచెం కొంచెం ఈయన సతాయిస్తున్నాడు కదా అని చెప్పి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఓకే. సో తనకు కూడా ఇంకేందో అలవాటు అయిపోయింది అనమాట. ఓకే సర్లే ఎట్లా ఈనాడు ఇంకెందుకు వదిలేసి చేద్దామని. ఓకే మీకు? నాకా ఈమె సతాయించిన విషయమా? అంటే నేను ఫుల్ ఎంతూజియాస్టిక్ గా ఈ రోజు ఈ వీడియో అనుకుంటాను. ఒక కాలర్ జాయిన్ అయ్యారబ్బా. ఓకే సారీ నేను చూసుకోలేదు మెసేజ్. ఓకే హాయ్ హలో నమస్తే ఎవరక్కడ? Hello, Ashwini. This is Vijayashree. యా హాయ్. సో తిను How are యాక్చువల్లీ you? సర్ప్రైజ్ కాలర్ మీకు. సో తిను వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో అట్లనే మీకు పెద్ద ఫ్యాన్ కూడా అన్నమాట. పెద్ద ఫ్యాన్ అంటే లైక్ Yes, ఆల్మోస్ట్ Raj Adviti. సో Hi, రాజ్ hi. సో Hi, Andy. మాట్లాడండి. How are you? Yeah, we are Hello, fine. How Naru. are you? Thank you. I'm fine. మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. మీ పాప అయితే అసలు నాకు పెళ్లి కావాలి అన్న వీడియో నాకు చాలా నచ్చింది. అది Engagement నిజంగా కి వెళ్ళొచ్చిన న్యాచురల్ గా తర్వాత అలా అనొద్దమ్మా తప్పు అని అంటే కాదు అలానే అనాలి పెళ్లి చేసుకుంటా అనే అంటుంది. అలిగి పడుకుని నాకు పెళ్లి కావాలి అంటుంది. వాళ్ళ పిన్ని ఎంగేజ్మెంట్ కి అందరూ వచ్చారు, మేకప్ వేసుకున్నారు, ఎంత గోల్డ్ వేసుకోవడము ఆ హడావిడి అంతా చూసి పెళ్లికి ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటదని చెప్పి తన మైండ్ లో ఫిక్స్ చేసుకొని అలా అంటుంది ఇక. ఓకే. చాలా బాగుంటాయండి మీ వీడియోస్ అన్ని. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. యూట్యూబ్ లో చూసాను. తర్వాత గ్యాప్ వచ్చింది కదా తన ప్రెగ్నెన్సీ అప్పుడు గాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను ఈరోజు అశ్వినిది స్టేటస్ చూసిన తర్వాత ఐ వాస్ షాక్డ్. నేను ఇవి చూస్తాను అంటే షీ టోల్డ్ మీ యూ కెన్ కాల్ అండ్ టాక్ టు దెమ్ అని. సో మీతో మాట్లాడదామని కాల్ చేశాను. నైస్ అండి. సో జనరల్లీ మన
రాజశేఖర్ గారు, సో మీకు జనరలీ ఎవరితో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తో మాట్లాడినప్పుడు మీకు ఏం క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది? ఇప్పుడు అడిగేసేయండి అన్ని క్వశ్చన్స్ తనకి. అంటే ఆ, questions ఉంటాయి కదా, దాచుకున్నాయి ఏమన్నా అలాంటి అసలు క్వశ్చన్స్. మీకు నా వీడియోస్ నచ్చుతాయా, అద్వితి వీడియోస్ నచ్చుతాయా, మానుషి వీడియోస్ నచ్చుతాయా? దిస్ ఈస్ ద కరెక్ట్ క్వశ్చన్. మీరిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా అప్పుడప్పుడు కొట్టుకుంటారు, అలా బాగుంటుంది. ఓకే, నేను అద్వితి. జస్ట్ అది క్యాజువలే, కానీ అయినా కానీ Yeah. మీ వీడియోస్ చేసినప్పుడు తను డిస్టర్బ్ చేస్తుంది కదా ఈ మధ్య మానుషి. అవి అవునవును. అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నారు కదా. అవి కొంచెం చూడడానికైనా కానీ మీకైనా చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉండొచ్చు, కానీ అవి కొంచెం ఫన్ లాగా కూడా ఉంటున్నాయి. యాక్చువల్ గా మానుషి ఇప్పుడు మామూలుగా ఎన్నో కపుల్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఇలా చిన్న పాప ఈ మూమెంట్స్ అన్నది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎవరింట్లో అయినా చిన్న పిల్ల ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటది కదా. సో అందుకని ఎక్కువ మంది కనెక్ట్ అవును. అవుతారు. ఓకే ఓకే, సో అన్ని బాగుంటాయండి వీడియోస్. నీకు బాగా ఎక్కువ నచ్చిన వీడియో ఏంటి వీళ్ళవి, రాజద్వితివి? అలా అంటే ఒక్కటని కాదు, చాలా చూస్తాను. నేను ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను. స్టార్టింగ్ లో ఏంటంటే మెరైన్ అనేసరికి బాగా కనెక్ట్ అయిపోయాను. ఓ తను అక్కడ ఉంటారు, వచ్చినప్పుడు చేస్తారా, అట్లా డౌట్ వచ్చేది నాకు. ఎలా కంటిన్యూ చేస్తారు వీడియోస్ అనేది. తర్వాత ఓకే, స్టార్టింగ్ లో ఫస్ట్ కరోనా అప్పుడు తర్వాత స్టార్ట్ చేశారు కదా, గ్యాప్ తీసుకున్నప్పుడు అప్పుడు అన్ని వీడియోస్ చూసేదాన్ని. తర్వాత మళ్ళీ మెరైన్కి వెళ్ళాక ఓకే తిని ఇక్కడ ఉండరు, ఓకే అక్కడికి వెళ్ళి వస్తారు, అప్పుడు చేస్తారు వీడియోస్ అని తర్వాత తెలిసింది నాకు. ఓకే, సో బెస్ట్ అలా వీడియో అంటే ఏం లేదు, అన్ని ఇష్టమా విజయశ్రీ? యా, అన్ని ఇష్టం. వాళ్ళు చేసేది ప్రతిదీ బాగుంటది. ఐ లైక్ ఎవ్రీథింగ్. ఓకే, సో బెస్ట్ కాంప్లిమెంట్ మన అన్నమాట. కేవీహెచ్పి మా ఇంటి దాకా వచ్చారు అనగానే అయ్యో ఇక్కడే వచ్చారా అనుకున్నా. ఓ నైస్. ఎలిమెంట్ దానికి వచ్చారు కదా రెస్టారెంట్ కి, మేము కేపీహెచ్పి లో ఉంటాం. ఓ నైస్ నైస్, అక్కడికే వచ్చాం మేము అందరం ఫ్యామిలీ వచ్చి లంచ్ చేసాం. అదే అది అప్పుడు అనుకున్నాను అయ్యి ఇక్కడ వచ్చారు అని చెప్పేసి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ విజయశ్రీ. సో కాల్ చేసి మంచిగా వీళ్ళతో మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ అద్వితి. థ్యాంక్ యూ, సో హ్యాపీ. బాయ్. యా, బాయ్ Thank you so బాయ్. much. బాయ్. యాక్చువల్ గా చూసారు మా కదా? ఫస్ట్ రేడియో ఏంటి ఇలా జరుగుతున్న ఇంటర్వ్యూలో ఫస్ట్ కాల్ అన్నమాట. సో తను ఎప్పటికీ గుర్తుండిపోతాడు మాకు కూడా. అంటే జనరల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఏంటంటే మనకి యాంకర్ మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళు ఎవరుకి ఉండదు కదా స్కోప్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే కాలర్స్ ఉంటారో సో వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి సో మనకి ఇంకా ఏమంటారు బెటర్ వ్యూయింగ్ ఉంటది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకి నుంచి ఏమనుకుంటున్నారు అనేది కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఓకే, ఆల్ సెట్. యా, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో మీకు జనరలీ ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు? టిక్ టాక్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా, సో మీరు జనరలీ ఫస్ట్ టిక్ టాక్ లో స్టార్ట్ చేశారు కదా. టిక్ టాక్ తర్వాత టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయ్యారు, అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ సాక్షి అట్లా కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చారు కదా మీ వీడియోస్ అన్ని. సో తర్వాత వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేశారు. సో యూట్యూబ్ అనేది మీ థాట్ ప్రాసెసింగ్ లో ఉండేనా లేకపోతే జనరల్ స్టార్ట్ చేశారా? అసలు ఆ టైంలో యూట్యూబ్ అనేది చాలా ఓన్లీ టెక్నికల్ వీడియోస్ కి అంత ఎక్కువ మంది జనరల్ ఆడియన్స్ లేరు అనమాట. ఆ టైంకి టిక్ టాక్ అనేది ఎవరైనా కానీ ఊర్లలో కానీ ఈవెన్ స్ట్రీట్స్లలో ఎవరైనా కానీ ఇట్లా 1 minute అని చెప్పి అందరు టక్కున అవి యూజ్ చేసేది అనమాట. సో నాకు కూడా అది ఈజీ అనిపించింది ఆ ప్లాట్ఫామ్ లో వీడియోస్ చేయడం. సో అలా దానికి కనెక్ట్ అయిపోయి అదే చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ అనేది నా ఐడియాలో లేదు అప్పటికి. ఎప్పుడైతే ఈ టిక్ టాక్ ఆగిపోయింది అన్నప్పుడు రియలైజ్ అయ్యాను, ఇది లేకపోతే ఒక విధంగా అది కూడా మంచిదేలే. అంటే యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్, ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దీనికంటే టిక్ టాక్ అంటే కొంచెం తక్కువ కష్టంతో మనము వీడియోస్ చేయొచ్చు. కానీ యూట్యూబ్ కోసం కొంచెం హోంవర్క్ చేయాలి, దానికి స్క్రిప్ట్ రాయాలి, డైలాగులు చెప్పాలి, డబ్బింగ్లు చెప్పాలి, పెద్ద వీడియోస్. స్టార్టింగ్ ఇబ్బంది అనిపించింది కానీ ఫస్ట్ వీడియో మేము చేసింది అత్తా కోడలు అమాయకపు భర్త అని చెప్పి. సో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పటికీ
స్టార్టింగ్ లో కొంచెం మనం చాలా ప్యాషనెట్ గా చేస్తాం కదా సక్సెస్ అవ్వాలి అన్నట్టు. ఇప్పటికి నాకు అలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం అంత క్రియేటివిటీ చూపించలేకపోతున్నా. అంటే పాప, ఇల్లు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల అంత టైం దొరక్క అవి చేయలేకపోతున్నా గానీ, ఆ టైంలో అవి మంచిగా అనిపించాయి నాకు షార్ట్ ఫిల్మ్స్. సో, ఆ విధంగా టిక్‌టాక్ ఇక లేదు, మంచి ప్లాట్‌ఫార్మ్ ఉండాలి అన్నట్టు యూట్యూబ్‌కొచ్చా. ఓకే. సో, అద్వితి నువ్వు చెప్పు. ఇప్పుడు నీకు యాక్చువల్లీ ఎట్లా జనరల్లీ చేసేటప్పుడు టిక్‌టాక్ ఎట్లా అనిపించింది? ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా అనిపించింది? లొల్లి అనుకోకుండా నార్మల్‌గా ఈ టిక్‌టాక్‌లో ఈజీ ఉండేనా? లేకపోతే యూట్యూబ్ ఈజీ ఉందా? ఎట్లా అనిపించింది? ఏమంత డిఫరెన్స్ లేవు నాకు తెలిసి. రెండిట్లైనా అట్లనే సతాయిస్తాను నన్ను. అంతే. సేమ్ మనం వీడియోస్ కాకపోతే టిక్‌టాక్ అయితే ఒక 1 మినిట్ ఓకే. వీడియో సరిపోయేది. ఈ యూట్యూబ్ అయ్యేవరకి లెంతీ అవును. వీడియోస్ ఒక్కొక్కటి 10 మినిట్స్, 15 మినిట్స్ అంటే ఏం చూస్తారు? అవును. చూస్తారా లేదా అని ఒక డౌట్ ఇప్పటికి హ్మ్. గూడా. చూస్తారు. మనం అంటే చూసేటట్టు చేస్తే చూస్తారు. అవును. ఓకే. సో, అవును. ఓకే. సో, చెప్పండి. మీకు ఉన్న వీడియోస్‌లో రాజు మీరు చెప్పండి. సో, మీకు నచ్చిన బెస్ట్ వీడియో ఏంటి? అంటే వ్యూస్ పరంగా గాదు. మీకు హార్ట్‌ఫుల్‌గా నచ్చిన బెస్ట్ వీడియో. షార్ట్ ఫిలిమ్స్ టైప్‌లో అంటే నాకు 'వద్దురా సోదరా' అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్. దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు. కాకపోతే ఒక స్టూడెంట్ హ్మ్. సూసైడ్ అటెంప్ట్ వరకెళ్తాడన్నమాట. చేసుకుంటాడు. ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక. సో, పేరెంట్స్ రియలైజ్ ఓకే. అవుతారన్నమాట. మనం పిల్లల్ని అంత టార్చర్ చేయొద్దు. స్టడీస్, మార్క్స్ అన్ని ఒక సోషల్ మెసేజ్ తోటి కొంచెం కామెడీ ఇంక్లూడ్ చేసి చాలా రియలిస్టిక్‌గా చేశానన్నమాట అది. అది కొంచెం నాకు ఓకే. సాటిస్ఫాక్షన్ వచ్చింది. కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్. కామెడీ విషయంలో అయితే మా నానమ్మ, అమ్మమ్మ ఇంటికొచ్చినప్పుడు అప్పటికప్పుడు నా మైండ్‌లో ఉన్న కామెడీ ఐడియాస్ తోటి వాళ్ళతోటి చేయించాను. వాళ్ళతోటి వీడియో చేయించడం అంటే నిజంగా అదొక ఎప్పుడో గాని మళ్ళీ ఫ్యూచర్‌లో వాళ్ళు కలిసి చేస్తారన్న అవును. హోప్ లేదు నాకు. అంటే ఒక్కొక్కరు బెడ్ రిడెన్ అయితారు. మనం చేయలేము. ఆ ఉన్న కొంచెం సేపులో వాళ్ళతోటి ఒక వీడియో చేశాను. కామెడీ వీడియో అత్తాకోడలు టైప్‌లోనే ఉంటది అది కామెడీ. అంటే 3 జనరేషన్స్. యాక్చువల్‌గా 4 జనరేషన్స్ అనుకోవచ్చు. మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను ఇంకా మా మానుషి. నలుగురు ఒకే వీడియోలో ఉండి కామెడీ చేయడం అంటే అటువంటి అందరికి నచ్చడం కోసం కాదు. మాకు మళ్ళీ ఫ్యూచర్‌లో మేమెప్పుడైనా అది టీవీలో పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నా గాని, ఒక మంచి మెమరీలాగా హ్మ్. ఉండే కొన్ని వీడియోస్ అటువంటివి నాకు నచ్చుతాయి. అద్వితికి ఏం ఓహ్! నచ్చింది? సూపర్. ఓకే. అద్వితికే సో, తెలియాలి. అద్వితి నువ్వు చెప్పాలి. నీకేం నచ్చింది? నీకున్న వీడియోస్ అన్నిట్లో ఏదైనా జూస్తే ఓకే. చేసేటప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేసిన వీడియో చెప్పు లేకపోతే అది ఈజీ ఉంటది గదా! ఇక్కడ అంటే ఏమో హ్మ్. గార్డెనింగ్ ఈ మధ్య కొంచెం అదేమంటారు టైం గా చెట్లు పెట్టడం అవన్నీ కొంచెం టైమ్ పాస్ ఎక్కువవుతున్నాయి మాకు. సో, ఓకే. అట్లాంటివి పెట్టరేమో అని ఆలోచిస్తున్నా గానీ, అది కూడా వర్కౌట్ అవుతే హ్మ్. ఈమెకి ఓకే. ట్రావెలింగ్ సో, ఇష్టం. జనరల్లీ ట్రావెలింగ్ అట్లాంటివి అప్పుడు ఎంజాయ్ చేస్తది. ఐ మీన్ నేచురల్‌గా అప్పుడు ఉంటదన్నమాట ఈమె. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎక్సైటింగ్‌గా ఆమె గూడా ఓకే. ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ఈ ఏరియా బావుంది. అంటే హ్మ్. తన వేలో తనకి నచ్చినయి నేను చేశాననుకో తను షూట్ చేస్తున్న ఫీలింగ్‌లో ఉండదు. అవును. అప్పుడు హ్యాపీగా ఓకే. తను ఎంకరేజ్ చేస్తది. అవును. ఓకే. సూపర్. అంటే ఓకే. మీ దాంట్లో జనరల్లీ ఈ క్వెషన్ అడగొద్దో, అడగొచ్చో తెలీదు. మీ దాంట్లో మీకు నచ్చంది ఒక వీడియో అబ్బా! ఇది ఎందుకురా పెట్టాను అనుకున్న అట్లాంటి ఏమన్నా వీడియో ఉందా? యాక్చువల్‌గా నేను నాదెలా అంటే కామెడీ ఇప్పుడు మన తెలుగోళ్ళు ఏదన్నా హ్మ్. కొంచెం డబుల్ మీనింగ్ అలా ఉండేయి కొంచెం ఎక్కువ పంచెస్ ఉండేటియి ఈజీగా వైరల్ అయిపోతాయన్నమాట. సో, నేను అప్పుడప్పుడు అవి అవును. చేద్దాం అన్నట్టు ట్రై చేస్తాను. హ్మ్. అందులో హ్మ్. కొంచెమైనా డబుల్ మీనింగ్ కనిపిస్తే చెయ్యనియ్యదు నాతోటి. ఉన్నావంట. ఓకే. ఆ పార్ట్ ట్రిమ్ చేసేసి ట్రిమ్ చేపిచ్చేస్తా. హ్మ్. ఓకే. ఏంటంటే ఇక్కడ ఇబ్బందేంటంటే నాకప్పుడప్పుడు అందరు ఫ్యామిలీ వాళ్ళే చూస్తున్నారు వీడియోస్. సో, ఎక్కడ డబుల్ మీనింగ్ వచ్చినా గాని బావుండదు. మళ్ళీ ఇబ్బంది పడతారు అందరూ అని జెప్పి ఈమె కంట్రోల్ చేస్తది. హ్మ్. నాకు కొంచెం ఉంటే ఏమైతదిలే అని నేను అనుకుంటాను అంతే. అదే హ్మ్. అలా డబుల్ మీనింగ్ చేసి అప్పుడప్పుడు దాన్ని తీసేసిన సందర్భాలు గూడా ఉన్నాయన్నమాట నేను. ఈమె ఓకే. ఫోర్స్ వల్ల.
అంటే అది బెస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే సో మిమ్మల్ని పక్కకెళ్తున్న దాన్ని స్టాప్ చేస్తున్నట్టు అనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వేరే ఆడియన్స్ కి షిఫ్ట్ అవ్వద్దు అని చెప్పేసి తన ఉద్దేశం అనుకుంటా అంతే. ఓకే. Yes, సో yes. జనరల్లీ మరైన్ లో ఉంటారు అదంతా. సో దాని గురించి ఏమన్నా ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఉంటారు. సో ఉమెన్ కి మరైన్ లో వెళ్ళడం అది కరెక్ట్ ఆప్షనా? లేకపోతే కొంతమందికి ప్యాషన్ ఉంటది కదా మరైన్ ఇంజినీరింగ్ చేయాలి అట్లా అని. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఎవ్వరైనా మెరైన్ ఫీల్డ్ లో జాయిన్ అవ్వచ్చు. ఒకప్పటిలాగా ఇప్పుడు మన సొసైటీ లేదు. దేన్నైనా ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఈవెన్ ఆర్మీలో కూడా జాయిన్ అవుతున్నారు. సో మెర్చెంట్ నేవీ అన్నది కూడా ఒక మంచి ప్రొఫెషనే. మన ఇండియన్స్ వరకు వచ్చే వరకు వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే, ఇప్పుడు నేను ఇల్లుని విడిచి పాప బాధ్యత తల్లికి అప్పగించి నేను వెళ్ళినట్టు. కానీ అదే సేమ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి కష్టమైపోద్ది. భర్త పాపని గాని బాబుని గాని చూసుకుంటూ ఈమె మొత్తం విడిచిపెట్టి షిప్ లో కొందరు మన ఇండియన్ మెంటాలిటీ ఎలా అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉంటది కదా. ఆ సిచ్యువేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని చెప్పి అందరూ అలా వదిలేస్తున్నట్టు కాదు. కొందరు జాయిన్ అయ్యి రిస్క్ తీసుకొని జాయిన్ అవుతారు. వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళు కొన్ని రోజులు ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తూ 3 months షిప్ లో ఉంటారు. సో ఆ లోపు వాళ్ళ అమ్మ నాన్న గాని అత్త మామ గాని పిల్లల్ని చూసుకోవడము. సో దేనికైనా కొంచెం రిస్క్ అనేది ఉంటది. కొందరు ఆర్మీలో జాయిన్ అవుతున్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మేనేజ్ చేస్తారు. సో ఆ ఒక్క మీరు మీ దాంట్లో ఎక్కువ ఉమెన్ ని చూసారా? జనరల్లీ మీరు ఇందాక చెప్పినట్టు కాంట్రాక్ట్స్ అట్లా చేసే వాళ్ళు ఉంటారా? మీరు చూసుంటారా? నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇప్పటికొక 13, 14 షిప్స్ చేస్తే అందులో 3, 4 షిప్స్ లో 2, 3 అమ్మాయిలు అలా ఉన్నారనమాట. సో వెరీ రేర్ అమ్మాయిలు ఉండడం అనేది రేరే. కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక సేఫ్టీ, ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు ఇల్లు విడిచి ఒక సముద్రం మధ్యలో షిప్ లో ఉన్నారు. ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాళ్ళకి సేఫ్ ఉండేటట్టు, వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అయ్యేటట్టు బిహేవ్ చేస్తాం మేము. ఓకే. నిజంగానే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటది? లైక్ ఉమెన్ అయినా లైక్ మెన్ అయినా, మెన్ కి కూడా ఎట్ ద సేమ్ టైమ్ సేమ్ సేఫ్టీ, సెక్యూరిటీ కావాలి. బట్ ఉమెన్ అనగానే కొంచెం ఇంకా ఎక్కువ కావాలి కదా! సో ఎట్లా ఉంటది జనరల్లీ ఓవరాల్ గా? ఎక్కడైనా బావుంటది. ఇప్పుడు మన ఓన్లీ ఇండియన్స్ ఉన్నారనుకో, ఇప్పుడు ఇది మ్యాటర్ అనేది చాలా డెలికేట్. ఓపెన్ మైండెడ్ ఏమో కొందరు ఫారినర్స్ ఉంటారనమాట. మన ఇండియన్స్‌లో ఏంటంటే కొంచెం అమ్మాయి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నా గాని, వాళ్ళు డిఫరెంట్ వేలో థింక్ చేశారు. అలా వాళ్ళ హ్యాబిట్స్‌ని బట్టి, వాళ్ళ థింకింగ్‌ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలనమాట. ఓన్లీ ఇండియన్స్ ఉన్న దాంట్లో అప్పుడప్పుడు పాలిటిక్స్ నడుస్తదనమాట. నువ్వెక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు ఆ అమ్మాయితోటి. ఈ కుళ్ళు గుణాలు ఉంటాయి చూడు, ఆ బిహేవియర్ అబ్జర్వ్ చేశాను. ఓకే. ఫారినర్స్‌లో ఏంటంటే వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్ ఉంటారు. నా షిప్‌లోనే ఒక పనామా అమ్మాయి వాళ్ళ కంట్రీ అబ్బాయిని వాళ్ళిద్దరు వేరే డిపార్ట్‌మెంట్ వాళ్ళిద్దరు లవ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అలా ఉంటారనమాట. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. సో వాళ్ళ ఫ్రీడమ్ మనం వద్దనొద్దు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. వర్క్ విషయం వరకు నా ఇంపార్టెన్స్ ఉంటదనమాట. వర్క్‌లో ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది కాదు. ఆ విషయంలో నేను అమ్మాయి, అబ్బాయి అన్నట్టేమి తేడా చూపించను. వర్క్ విషయంలో ఈక్వల్ ఉంటారు. ఓకే. సూపర్. అంటే జనరల్లీ ఎందుకు అంటే ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తాం. నేవీ వచ్చింది ఏదైనా అంటే నాకు కూడా ఒక చిన్నప్పుడు గుర్తు బాగా చిన్నప్పుడు అంటే ఐ మీన్ అప్పుడెప్పుడో 12th క్లాస్ అప్పుడు ఏదో ఎగ్జామ్ రాసాం నేవీ ఏదో వచ్చిందని ఈ అప్లికేషన్ చూడంగానే మా డ్యాడీ చూసి ఏంది నేవీ అంటే అమ్మాయిలనే గాని ఒక ఫీలింగ్ ఉంటది కదా! ఓ నేవీ పోతావా అంటే కొంచెం అది ఏమంటారంటే తక్కువ చేయాలని కాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏందంటే అదొక ప్రేమ అనేది ఎక్కువ ఉంటది కదా! వాళ్ళకి ఎక్కువుండి వద్దులే ఎందుకు అన్న ఆలోచన ఉంటది కదా! సో, అట్లాంటోళ్ళకి ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు జనరేషన్ మారింది. సో, అక్కడ కూడా బావుంటది అని ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని. అంటే అమ్మాయిలు ఎవరికైనా ప్యాషన్ ఉన్న వాళ్ళకి. మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమని మీ పిల్లలకున్న ప్యాషన్ తోటి రిలేట్ చేయండి. వాళ్ళు ఏది సాధిస్తే ఏది చేస్తే హ్యాపీగా ఉంటారో దాన్ని బట్టే మీరు కూడా హ్యాపీగా ఉండగలరు. వాళ్ళ ఇష్టాల్ని చంపేసి మీ ఇష్టాల్ని రుద్దితే తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారని మీరు గ్యారంటీ ఇవ్వలేరు గదా! సో మీరు ఒక్కసారి వాళ్ళ మైండ్ అర్థం చేసుకొని వాళ్ళ వే ఆఫ్ అలా థింక్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు నేను గూడా మా చెల్లి ఒకసారి నన్ను అడిగిందనమాట.
నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, బైపీసీ తీసుకుంటాను అంటే, నేను స్టార్టింగ్‌లోనే అప్పుడే అన్నా, "నువ్వు కష్టపడాల్సి వస్తది. ఇంజినీర్ అయినావు అనుకో, టక్కున ఇంజినీర్ అయిపోతావు. జీతాలు తొందరగా వచ్చేస్తాయి. ఈజీగా అదే అయిపోతది. బైపీసీ అనుకో 5 ఇయర్స్ నువ్వు చేయాలి. తర్వాత ఎన్నో పెద్ద పెద్ద ఇయర్స్ నేను చాలా మందిని చూస్తాను కదా! చాలా కష్టపడాలి. వద్దు అని హ్మ్. అన్నారు. తర్వాత నేను కష్టపడడానికి రెడీ ఉన్నా అన్నాను. తనకి ఆ కష్టంలో ఇష్టం కనిపించినప్పుడు నాకు ప్రాబ్లమ్ అనిపించలేదు. సో, అవును. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు పేరెంట్స్‌ది ఇంట్లో ఉన్న వాళ్ళది తప్పు అని నేను అనను. నీ ఇష్టాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు నువ్వు అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళని అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇంత డిటర్మిన్‌గా నాకు చెప్తున్నారు గదా! నేను నువ్వు ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే ఆ టైంకి ఫ్యూచర్‌లో హ్మ్. సొసైటీని ఎలా ఫేస్ చేస్తావు? సో, కన్విన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేయాలి పిల్లలు గూడా హ్మ్. వాళ్ళ ప్యాషన్‌ని. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వెషన్. సో, ఒకవేళ మీ పాపని రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత నావియో, మర్చెంటో అని ఎళ్ళిందనుకో, మీరు ఓకే అంటారా? అంటే టు బి హానెస్ట్ చెప్పండి. ఓకేనా? అంటే ఆ! లైక్ ఏదో అనుకున్నాను కాదు. టు బి హానెస్ట్. ధరణి నువ్వు చెప్పు. అదితి నువ్వు చెప్పు. ఇద్దరు ఆన్సర్స్ నేనే చెప్తా. ఇక్కడ నో, నేను ఓకే. యాహ్! ఓకే. నేను ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే ఒక ఉమెన్ ఈ టైప్ ఆఫ్ జాబ్ చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి అండ్ సైకలాజికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. యాహ్! అవును. నేను నో ఎందుకు చెప్తాను అనంటే, యాస్ ఎ మ్యాన్ నేను చూసాను. ఐ మీన్ రియాలిటీ చూస్తాను. ఆ! అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తనకి. ఇందులో నువ్వు హ్మ్. నీకు తెలీదు కదా! నేను ఎక్స్‌పీరియన్స్ కదా! ఇవి అడ్వాంటేజెస్, ఇవి డిసడ్వాంటేజెస్. దానికి హ్మ్. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చెప్తాను. ఇది కాకపోతే ఇవి కూడా ఉన్నాయి అని చెప్పి. సో, అప్పుడు ఓకే. డెసిషన్ అంతా మార్చుకోకుండా నేను మెర్చెంట్ ఎళ్తానంటే అప్పుడు నేను ఓకే చెప్పేస్తా. తనకి సరదా ఆప్షన్ టోపీ తీసేసి పెట్టేస్తావు ఇగ అంతేనా? యాహ్! ఓకే. సో, నిజంగా అంటే లైక్ మనం ఎప్పుడైనా లైక్ ఆ ప్రెజెంట్‌ది మనం బాగా ఎక్స్‌పీరియన్స్ చేసుంటేనే మనం చెప్పడానికి కూడా చాలా ఏమంటారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలము. సో, ముఖ్యంగా సొసైటీలో అందరికీ ఒక అపోహ అనేది ఉంది గదా! సో, అందుకని జెప్పేసి. అంటే మర్చెంట్ అంటే నేవీ అన్నా ఇవన్నీ గూడా చాలా ఏమంటారు ఇట్లా మంచిగా హెల్ప్ జేయడానికే గదా! మన కంట్రీకి. సో, యాహ్! మీకెప్పుడైనా ప్రౌడ్ మూమెంట్ అట్లా ఏమన్నా అనిపిచ్చిందా? సో, నేను అంటే లైక్ మనకి ఈవెన్ మనకి సాలరీ అవంతా వచ్చినా బట్ ఆ 11 మంత్స్ ఆఫ్ టైమ్ ఏవైతే మనం స్పెండ్ చేసినామో ఇట్ నెవర్ కమ్ బ్యాక్. అంటే మనకి తిరిగి రాదు గదా! సో, అప్పుడు ఎట్లన్నా మీకు యాహ్! ప్రౌడ్‌గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? ప్రౌడ్‌గా మూవ్‌మెంట్ అంటే అప్పుడప్పుడు మీకు తెలుసు కదా! కొన్ని పేద దేశాల వాళ్ళు గాని, సిరియా ఎక్కడి నుంచెల్లైనా వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉండలేక చిన్న చిన్న బోట్‌లేసుకొని కంటైనర్స్‌లలో కూడా ఇరుక్కొని కొందరు మొత్తం అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు రెఫ్యూజీస్. హ్మ్. సో, హ్మ్. ఒకసారి మాకు షిప్‌కి ఒక కాల్ వచ్చిందన్నమాట. ఇట్లా హ్మ్. ఒక షిప్‌లో ఫుడ్ అయిపోయి అలా అంటే అది పర్మిషన్ ఉన్న షిప్ కాదనమాట. కాకపోతే జనాలైతే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. సో, హ్మ్. ఆళ్ళ ఆకలి తట్టుకోలేక ఆ షిప్ వాళ్ళు మా షిప్ కమ్యూనికేట్ చేశారనమాట. మాకు ఇలా ఫుడ్డు తక్కువైపోయింది అని జెప్పి. సో, మాకు డైరెక్ట్ కమ్యూనికేషన్ రాదు. ఒక కోఆర్డినేషన్ సెంటర్ ఉంటది. వాళ్ళు దగ్గరలో ఉన్న షిప్ అని జెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పటికి మా షిప్ ఒక 20 రోజులు ట్రావెల్ చేస్తేనే ఇంకో పోర్ట్‌కెళ్తది. ఆయన మా కోసం మేము మినిమమ్ ఫుడ్‌ని పెట్టుకొని మిగిలిందంతా ప్యాక్ చేసుకొని వితిన్ 1 అవర్‌లో ప్యాక్ చేసామనమాట. ఓహ్! ఓకే. మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే, అలా ఎప్పుడో ఒకసారి మాకు ఛాన్స్ దొరుకుతది. వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఛాన్స్. సో, వచ్చాడు. అని హ్మ్. జెప్పి అప్పుడంతా ప్యాక్ జేసి ఆ షిప్ ఉన్న లొకేషన్‌కెళ్ళి వాళ్ళకి ఫుడ్ సప్లై చేసాం. సో, అక్కడ వాళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళని ఒకేసారి మనం ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ అవును. వే ఆఫ్ వేలో సెల్యూట్ చేయడము, ఆ హ్మ్. మొమెంట్స్ అనిపిస్తాయి నాకు. అదే. యాక్చువల్‌గా నేను ఇవన్నీ యూట్యూబ్‌లో షూట్ చేసి పెడదామని అనుకున్నా గానీ, వాళ్ళందరూ ఇదంతా ఏమంటారు? హ్మ్. తెలియకుండా జరుగుతున్నది. వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతది. మనకెందుకు సేమ్. వాళ్ళని చూడడం నాకనిపించి ఇప్పుడు సోషల్ సర్వీస్ అన్నీ చూపెట్టడానికి అవును. కాదు. మన మనసుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది గదా! అలా అనిపించింది. ఆ టైంలో మంచిగా అనిపించింది. హ్మ్. అంటే పెడితే ఇంకా అందరికి తెలిసేది. బావుండేది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 'హర్ష సాయి' అన్ని వీడియోస్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడంతా చూపించడమే ఉంటది కాబట్టి ఎక్కువ. సో, హ్మ్. అది సేమ్ నీకు అదే క్వెషన్. సో, నీకు ఎప్పుడు రాది ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది? అంటే లైక్ తిను మంచిగా ఒక గొప్ప పని చేస్తున్నాడు మా ఆయన అని ఎప్పుడు అనిపించింది? ఇవా నిజంగా పాపం ఒక పాజిటివ్ అన్నా చెప్పు పాపం. పాజిటివా? ఆ! హ్మ్. అసలు యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ మానుషి బర్త్‌డేకి మేము డొనేట్ చేయాలి అని అనుకున్నాం. ఇప్పటికి 3 హ్మ్. ఇయర్స్ అయింది. ఎప్పుడు అనడం వరకే ఉంటుంది గానీ ఒక్కసారి కూడా చేయలేదు. యాహ్! అవును. అది అంతా అదొక ఒకేసారి హ్మ్. ఆహ్,
అదొక్కటి అనిపిస్తది నాకు. అరే! ఏ ఇయర్‌ది ఆ ఇయర్ మనం ఇచ్చేసుంటే బావుండు గదా! సో దట్ హ్మ్. దాని పేరుతో మంచిగా. ఇస్తే కొంచెం వాళ్ళకైనా ఒక్క 1 మంత్‌కి మనం ఇచ్చింది పని చేసినా హ్మ్. చాలు గదా! అని చెప్పి అనుకుంటున్నాం గానీ, అది ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఎలాగో చేస్తున్నాం గదా! దీన్ని గూడా హ్మ్. కొంచెం మంచిగా నేను చేసేది వేరే వాళ్ళకి కూడా చూపించి మనం ఇచ్చే ఒక రూ. 100 అనుకో, మనం ఇంకా ఓకే. 10 మందితో చేస్తే వాళ్ళకి రూ. 1000 వస్తది గదా! సో, దాన్ని చేసే వీడియోని కొంచెం ఏదైనా ఒక ఐడియా కోసం నేను వెయిట్ జేస్తున్నా. ఒక మంచి ఓకే. థాట్ ఒచ్చి రొటీన్‌గా హ్మ్. బోరింగ్‌గా గాకుండా ఓకే. అక్కడికెళ్ళి పిల్లలతోటి ఎక్సైటింగ్‌గా వాళ్ళని నవ్విస్తూ, వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఇస్తూ, ఇంకా హ్మ్. హ్మ్. వేరే వాళ్ళకి కూడా ప్రొవోక్ చేసినట్టు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఓకే. చేపియండి అన్న ఆ థాట్స్ నాకున్నాయి. హ్మ్. కాకపోతే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఈమె వెయిట్ చేస్తా. చెప్పింది కదా! సో, అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. ఓకే. అవును. నిజంగా యాక్చువల్లీ అది కరెక్ట్. ఇప్పుడు మనమే ఇచ్చినప్పుడు సపోజ్ మనం 100 ఇస్తాం. ఓకే. 1000 ఇస్తామనుకోండి. అదే మనం ఇప్పుడు మెయిన్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అదే. మనం రైట్. ఇంకొకరు ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి వాళ్ళు 2000 3000 ఇచ్చినా అది కూడా ఎక్కువ యాడ్ అవుతది. సో, మనం ఎంత ఇచ్చినా ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఈస్ మోర్ నౌ ఏమంటారు యాహ్! బూమింగ్ ఎవ్రీవేర్. సో, దట్స్ వై యూ ఆర్ నౌ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నమాట. సో, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్పడం వేరు. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వేరు. చెప్తే అవునండి. ఎవరు వినరు. ఇప్పుడు నువ్వు ఇది చెయ్యు అని 10 మంది ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి రూ. 100 డొనేట్ చేయండి అంటే ఎవరు చెయ్యరు. టు బి ఫ్రాంక్ ఎవరు చెయ్యరు. అదే మనం ఒక వీడియో పరంగా ఓకే. ఇట్లా చేసినాం. మీకు అంటే కంపల్సరీ ఒక ఇద్దరని వస్తారు. జనరల్లీ అది లైక్ మేబీ అది హ్యూమన్ సైకాలజీ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఇట్లా అయిపోయింది బూమింగ్‌గా. ఓకే. యాహ్! సో యాహ్! సో మీకెట్లా అనిపిస్తది యూట్యూబ్ వీడియోస్ చేయడం అసలు ఎట్లా టైమ్ ఎట్లా మేనేజ్ చేస్తారు? సో, అద్వితి నువ్వే జెప్పు. ఓకేనా? నాకు తెల్వదని జెప్పకు. చెప్పు నువ్వే చెప్పు. మామూలుగా ఉన్నప్పుడైతే రాజశేఖరే అన్నీ చేసుకొని చేయడం అని రాజశేఖర్. లేనప్పుడంటే షిప్‌లో హ్మ్. ఉంటే గనుక వీడియోస్ తీయడం తక్కువ. ఉన్న వీడియోనే దాన్ని ఎక్కడ యాడ్ చేయాలి? ఏం చేయాలి? మనిషి హ్మ్. పడుకున్నాక ఒక్క వీడియోని 2, 3 రోజులు చేస్తా కావచ్చు. ఒక 1 మినిట్ షార్ట్ కూడా. ఓకే. సూపర్. అంటే ఎడిటింగ్ అంతా నువ్వే చేస్తావంటే గ్రేట్. అంటే లైక్ అంటే ఆహ్, బ్యాక్ ఎండ్ అన్ని వర్క్. ఎఫెక్ట్స్ అవన్నీ యూజ్ చేయడం రాదు గానీ బేసిక్ ఎడిటింగ్ అయితే చేస్తా. ఓకే. ఓకే. బేసిక్ ఎడిటింగ్ చాలు. అంటే లైక్ ముఖ్యంగా అదే గదా కావాలి. ఎక్కువ ఎఫెక్ట్స్ అవసరం లేదు. ఓకే. సో, మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? రాజ్. ఇప్పుడు మీ అందరూ చాలా మంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తారో, వీళ్ళు ప్రతిసారి హ్మ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఆ సెల్ ఫోన్ అయినా, ఎప్పుడు ఆ ల్యాప్‌టాప్ అయినా అంటారు గానీ, నాకది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. నేను డైలీ ఒక 3, 4 మినిమమ్ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. 3 డేస్‌కి ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. కానీ ఒక్క హ్మ్. లాంగ్ వీడియో పెట్టాలంటే దానికోసం మళ్ళీ కరెక్ట్ వేలో ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ చేయడానికే టైం పడతది. సో, ఓకే. నా మాక్సిమం టైం దానితోటే అయిపోతుంది. సో, వీళ్ళకి కూడా అప్పుడప్పుడు పాపని నేను డ్రాప్ చేసి తీసుకొని పాపతోటి టైమ్ స్పెండ్ చేయడము. పాప పడుకున్నప్పుడే నేను అద్వితి కూడా కొంసేపు పడుకుంటది. ఆ టైంని నేను మాక్సిమం యుటిలైజ్ చేసుకుంటా. వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు నేను ఎడిటింగ్‌లు అవి చేసుకుంటూ ఉంటా. అంటే ఓకే. నాకొకటి అర్థమైంది. పాప పడుకోవడం ఓకే. తినను పడుకోవాలి. అంటే ఆ! పని చేయలేరా? కాదు. మేము పడుకుంటే ఆయనకి ఏం పనుండదనమాట. ఆహా! హ్మ్. ఓకే. ఓకే. ఇది చెయ్యి, అది ఆ! చెయ్యి ఏదో ఒకటి చెప్తుంటాం గదా! అంటే, అంటే చూడండి మిమ్మల్ని ఎంత చిన్న పిల్లలాగా ఎంత మంచిగా చూస్తున్నాడు అని అక్కడ అంటే మిమ్మల్ని పడుకోబెట్టేసి ఇప్పుడు ఎవరైనా మదర్ ఉంటే నాకు నిజంగా ఎవరైనా మదర్ ఉంటే మా పిల్లల్ని పడుకోబెట్టేసి పనిలోకెళ్తారు కదా! మీరిద్దరిని పడుకోబెట్టేసి ఇంకా ఆయన పనిలోకి అలా స్టార్ట్ అయితాడేమో. అంతేనా? యాహ్! అంతే. ఓకే. సూపర్. సో, నెక్స్ట్ ఇంకొకటి యాక్చువల్లీ చెప్పాల్సిందేంటంటే, మీ మదర్ అండ్ ఫాదర్ అదే మన ఆంటీ, అంకుల్ ఉన్నారు గదా! అసలు నిజంగా అసలు మామూలుగా చేయరు వాళ్ళ యాక్టింగ్ అయితే. అంటే యాక్టింగే గాదు అసలు చాలా నేచురల్ చేస్తారు. నేను ఆంటీని గూడా కలిసినప్పుడు మామూలుగా మాట్లాడే ఏదో ఫంక్షన్‌లో, మన ఫంక్షన్‌లో అసలు ఆ! అసలు నిజంగా గూడా అందరు ఎవరైనా కొత్తమ్మాయి ఇప్పుడు నేను కొత్తమ్మాయి ఉన్నా, అక్కడ ధరణి ఉంది. పాపకు తినిపిస్తుంది. జస్ట్ నేనెళ్ళి ఆంటీ బాగున్నారా? మీ వీడియోస్ బాగుంటాయి. అసలు చాలా మంచిగా మాట్లాడతారు. నిజంగా ఎవరితో అయినా జనరల్లీ చూస్తే ఎవరో కొత్త అమ్మాయి ఈమె ఎవరో నాకు తెలియదు అన్న అది ఉండదు. సో, మీకెట్లుంటది సపోర్ట్ ఆంటీ నుంచి అండ్ అంకుల్ నుంచి?
యాక్చువల్ గా ఇట్లాంటి సపోర్ట్ ఏ యూట్యూబర్ కి ఇంకా ఉండదు అనుకుంటా. అంత సపోర్ట్. ఎందుకంటే ఎక్కడైనా గానీ పేరెంట్స్ నాకు చేయడం ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ కి వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే అది గ్రేటే కదా! వాళ్ళకి అంత ప్యాషన్ లేకపోయినా గానీ నా ఇంట్రెస్ట్ కి తగ్గట్టు వాళ్ళు రెస్పాండ్ చేయడం నాకు హ్యాపీ అనిపిస్తది. మా మమ్మీకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువే. ఇప్పుడు యాక్టింగ్ చేయాలన్నా ఏదైనా గానీ తను వెంటనే రెస్పాండ్ అవుతది. ఇప్పుడు పడుకొని అమ్మ ఒక్కసారి నాకు ఈ థాట్ వచ్చింది యాక్ట్ చెయ్యి అనంటే అమ్మ వచ్చేస్తది. యాక్ట్ చేస్తది. సూపర్ అసలు నిజంగా. తను కూడా మంచిగుంటాయి. ముఖ్యంగా ఆ వీడియో ఉంది అసలు మామూలుగా నేనైతే 10 సార్లు చూసా. ఇట్లా జాడకట్ట తీసుకొని పైన కిందకి అసలు మామూలుగా అదే రజనీ 31st నైట్ బయటికెళ్ళాం మమ్మీ అంటే మార్నింగ్ లేసాక ఏది అని చెప్పేసి ఇలా జాడకట్టదనేది. అంటే అది ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అసలు బాగా చేస్తారు ఆంటీ కూడా. మంచిగా అనిపిస్తది. ఓకే. సో ఇంకా మీకు అంటే లైక్ ఇప్పుడు ఫ్యూచర్‌లో అసలు మీ గోల్ ఏంది? అంటే డైరెక్టర్ అవుదామనా? లేకపోతే ఆర్టిస్ట్ అవుదామనా? లేకపోతే ఏమనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా అదితి పర్మిషన్ తీసుకోండి పక్కన. ఏం పర్మిషన్ అక్కర్లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే అదొకవేళ మంచిది అనిపిస్తే అట్లాంటి సినిమాలోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ కూడా ఒక 5 మంత్స్ ఇక్కడ వెళ్ళినావు మళ్ళీ అక్కడ వెళ్తే ఏంది నా పరిస్థితి అంటది కదా అందుకని. అలా అసలు యాక్చువల్‌గా నాకు అలా వస్తదని అంత అది లేదు. ఎందుకంటే నేనున్న ఈ ఫీల్డ్‌కి నాకేమనిపిస్తదంటే కనీసం నా వరకు మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం వరకు నాకు ఓకే. నేనొక్కడినే చేయడం కాదు. నాకు బయట వాళ్ళతోటి కొందరు ప్రొఫెషనల్‌గా చేస్తారు గదా! ఒక స్టాండర్డ్ తోటి చేస్తారు చూడు. అలా ఒక్కొక్కరితో వర్క్ చేస్తే మనకి ఇంకా ఐడియాస్ వస్తాయి. వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలన్నది నాకు ఒక మెయిన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అలా ఎవరైనా నాది ఏమైందంటే ప్రాబ్లము నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కువ. ఎక్కువ మందిని కలవనన్నమాట. సో, దాన్ని బట్టి ఎక్కువ నేను వేరే వాళ్ళతో చేయలేకపోతున్నాను. కాకపోతే నాకు కొంచెం టైం దొరికి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నేను ఎక్స్‌ప్లోర్ చేసి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం అన్నది ఒక థాట్ ఉంది. ప్లస్ కొందరంటారు మీ వాయిస్ మంచిగానే ఉంటది. కొంచెం వాయిస్ ఓవర్ మంచిగా ఇస్తారు అని అంటారు. సో, ఎవరైనా వాళ్ళ దాంట్లో ఎక్కడైనా డబ్బింగ్ చెప్పమన్నా గాని, వాయిస్ ఓవర్ ఇవ్వమన్నా గాని అది కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో, అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రియలైజ్ అయ్యి చెప్పడం అన్నమాట. సో, ఇటువంటి చిన్న చిన్నవైతే ఉన్నాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది ఒకసారి రవీంద్ర భారతి మన రిలేటివే ఒక హరికృష్ణ గారని చెప్పి అక్కడ సినీ వారం అని చెప్పి ప్రతి వీక్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్‌ని అక్కడ చూపిస్తారన్నమాట. చూపించి సన్మానం చేస్తారన్నమాట. సో, వాళ్ళు అడిగారన్నమాట. మీరు కూడా మీ షార్ట్ ఫిల్మ్‌ని ఏదైనా ఇవ్వండి అంటే నేనప్పుడు రియలైజ్ అయ్యాను. అలా అందరికి చూపించేలాగా నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాకు బెస్ట్ అనిపించాలి గదా! అలా ఒకసారి చేసి నా వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక చిన్న ఆడిటోరియంలో కూర్చోబెట్టి అందరూ ఉంటారు గదా! మన సబ్‌స్క్రైబర్స్ మనల్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళందరిని పిలిచి వాళ్ళ ముందు చూపించి అక్కడ అలాంటిది ఏదైనా చేయాలి. అటువంటిది ఒక చిన్న చిన్న కోరికలున్నాయన్నమాట. సో, అవి ఎలాగో సాటిస్ఫై చేసుకుంటానే ఏదో ఒక రోజు చేసి. ఓకే. సో, నెక్స్ట్ నువ్వు చెప్పు ధరణి. ఏంటి నెక్స్ట్ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ ఫర్దర్ ఫ్యూచర్? చెప్పు. ఏం లేదు. అంటే లైక్ జనరల్లీ ఇంకా మానుషిని ఇంకా మంచిగా చదివించాలి లేకపోతే ఏదైనా ప్రాపర్‌గా ఏమన్నా గోల్ ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెయిన్ కాన్సంట్రేషన్ మానుషి పైననే. మానుషి అవును. అది కూడా ఒక పెద్ద గోల్ నిజంగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది డౌన్ అయిపోతారు. నిజంగా అది చాలా నచ్చుతది నాకు నీలో. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ ఒక 5 నిమిషాలు లేకపోతేనే మన అబ్బా ఎక్కడ పోయినావు ఆలోచిస్తాం. ఈవెన్ నేనైనా కూడా మా హస్బెండ్ లేకపోతే అబ్బా 5 నిమిషాలు పోతే ఏంది ఎక్కడ పోయినావు అని ఫోన్ చేస్తుంటాము. ఆగమాగం చేస్తుంటాం. అది తేవాలి, ఇది తేవాలి అని టెన్షన్ ఉంటది. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక 11 మంత్స్ లేకుండా పాప అంత మేనేజ్ చేయడం అంటే అదొక పెద్ద గోల్ యాక్చువల్లీ చెప్పాలంటే నీది. యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ గుడ్ జాబ్. సో కీప్ డూయింగ్ దట్. ఇంకా నువ్వు పెద్ద గోల్స్ ఏం పెట్టుకోకు. అదే గోల్ పెట్టుకో. అదే బెస్ట్ గోల్ యాక్చువల్లీ చెప్పాలంటే. బికాజ్ ఎందుకంటే తను ఎవ్రీ టైమ్ డాడీ అని ఏడవకుండా లేకపోతే ఆ గుర్తు రాకుండా నువ్వు చూసుకుంటున్నావు అంటే యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఓకే. సో ఎట్లుంటది నీకు మమ్మీ డాడీ నుంచి సపోర్ట్? నాకు పిన్ని అండ్ బాబాయ్ ఎట్లుంటది? అది ఆల్వేస్ ఉంటది. ఎప్పుడు ఫోన్ చేస్తే అది రన్ అవుతూనే ఉంటది. మనకు తెలుసు కదా అది. అవును.
సో బాగుంటది సపోర్ట్ అని. ఎందుకంటే మీకు అనిపిస్తది కదా, ఓకే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిదామని. కాకపోతే మీరు ఇప్పుడు ఎక్కువ టైం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే లైక్ షిప్ లో ఉంటే కనుక ఎక్కువ సగం ఇక్కడ సగం అక్కడ అన్నట్టే ఉంటాము. అవునవును కరెక్ట్. సో టైం అట్లా బాగా స్పెండ్ చేయడానికి ఉంటది అవకాశం. ఓకే. సో రాజ్ మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు ఈ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటది కెరీర్, అండ్ తర్వాత ఏంటి ప్లాన్స్ ఏంటి? కెరీర్ మనము నాకు 60 ఇయర్స్ ఉండేంత వరకు ఈ కెరీర్ లో ఉండొచ్చు. మాక్సిమం ఆ ఏజ్ వరకు ఉండొచ్చు. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ లేదంటే ఇట్లనే షిప్పింగ్ కి రిలేటెడ్ ఆఫీస్ లో కూర్చొని చేసేటివి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే అంత శాలరీ ఉండదు అనమాట. సో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఎనర్జెటిక్ గా ఉండి అంత నా అవసరం ఇప్పుడు లేదు అన్నన్ని రోజుల వరకు నేను ఈ కెరియర్ లో అంటే షిప్ లోకి వెళ్దాం అన్నట్టు. ఒక్కసారి పాప ఈ ఏజ్ లో నాకు నీ అవసరం ఉంది, నువ్వు ఉండు ఇక్కడ చూసుకో అని అన్నప్పుడు ఐ విల్ షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ ఇన్ ద సెన్స్ దీనికి షిప్పింగ్ రిలేటెడే ఉంటది. ఒకవేళ ఇక షిప్పింగే వద్దు అనుకుంటే నా సెకండ్ థాట్ ప్రాసెస్ ఏముండదంటే, ప్రతి ఒక్కరికి నేను అనుకుంటాను అనమాట, ఈ యూట్యూబ్ అనేది జస్ట్ ప్యాషన్ అనే కాదు. ఎవరైనా చేస్తున్న యూట్యూబ్ చేస్తున్న ఏ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ఒక సెకండరీ థాట్ అనేది ఏముంటదంటే, ప్రొఫెషన్ ఎలాగో ఉంది, ప్రతి ప్రొఫెషన్ కి ఒక సెకండరీ అనేది ఉండాలి. ఇది లేకపోతే కనీసం ఇదైనా ఉంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలా అని చెప్పి ఫ్రీగా ఏది చేయొద్దు లైఫ్ లో. ఏది ఉన్నా గానీ ఒక జోకర్ మూవీ డార్క్ నెట్ మూవీలో జోకర్ ఒక డైలాగ్ ఉంటది అనమాట, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్పి. నువ్వు మంచిగా ఏదైనా నీలో టాలెంట్ నువ్వు మంచిగా మాట్లాడగలుగుతున్నావు అంటే ఆ మాటలకు తగ్గట్టు నువ్వు ఎండ్ చేయి. నువ్వు మంచిగా యాక్ట్ చేయగలవు, నువ్వు మంచి ప్యాషన్ ఉంది అంటే దానికి మనీ వచ్చే విధానం వెతుక్కో. అంతేగాని అలా లేకుండా ఉండదు అన్నది ఒక ముందు నుంచి నమ్మాను అనమాట. సో బయట చెప్పే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా యూట్యూబ్ అయినా సోషల్ మీడియాలో నా జర్నీ అయినా కానీ నేను 8 గంటలు 7 అవర్స్ ఇలా స్పెండ్ చేస్తున్న దానికి మినిమం రావాలి నాకు కూడా. ఎవరైనా టైం స్పెండ్ చేసిన దానికి మనీ రావాలి. సో ఒకవేళ షిప్పింగ్ కాకపోయినా కానీ నేనేమనుకుంటున్నానంటే, కొందరు ఓన్లీ యూట్యూబ్ ద్వారా కానీ కొందరు పెద్ద ఛానల్స్ చూడండి, వాళ్ళకి వేరే కెరీర్ ఏమి ఉండదు. 100% యూట్యూబర్, వాళ్ళు వెల్ సెటిల్డ్, మంచిగా సంపాదిస్తారు. సో నీకు టాలెంట్ ఉందంటే అదే ఎంచుకోవాలని లేదు. అది లేకపోయినా కానీ ఇది ఉంది అన్న ఒక హోప్ కోసం నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట, యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో. అవును. అంటే ముఖ్యంగా రీచ్ అనేది కూడా బాగుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటది. కొంతమంది ఏంటంటే ఏదో టైం పాస్ కి కొంతమంది చేస్తుంటారు. లైక్ మెయిన్ మొట్టో వచ్చేసి ఎర్నింగే కాకపోవచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం అది బాగా ఆదరించడం వల్ల ఏంటంటే బాగుంటది. సో ఇలాంటి టైంలో మీకు ఒక క్వశ్చన్. సో చాలా మందికి కొంతమంది